హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన భారతదేశంలోని రాష్ట్రపతుల గురించి అయితే పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఎప్పటి నుండి 1947 టు 2025 వరకు ఉన్నటువంటి మన యొక్క ప్రెసిడెంట్స్ అంటే రాష్ట్రపతుల గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎవరైనా సరే వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలా ఉపయోగకరమైన వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి, రాష్ట్రపతి గురించి అనమాట. రాష్ట్రపతి అంటే ఎవరు? మన భారతదేశం యొక్క మొదటి పౌరుడు అనమాట, ప్రథమ పౌరుడు అని చెప్పి మనము పరిగణిస్తాము. ఓకేనా? మన భారతదేశానికి ఉన్నది ఎవరు? ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి, మరి ద్వితీయ పౌరుడిగా ఉపరాష్ట్రపతి అయితే ఉండడం జరిగింది. మనం ఇప్పటి వరకు మీరు చూడకపోతే మనము ప్రీవియస్ వీడియోలు చేసి ఉన్నాను. ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము 1947 టు 2025 వరకు వీడియో కూడా చేస్తున్నాను. ఒకసారి చూసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అలాగే మన భారతదేశంలోని ముఖ్యమంత్రులు ఉంటారు కదా, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల గురించి కూడా సమాచారం ఉన్నటువంటి ఒక వీడియో చేస్తున్నాను, అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక మన భారతదేశంకి వచ్చేసి ప్రథమ పౌరుడిగా ఎవరిని అంటాము? రాష్ట్రపతిని అయితే అంటాము. మరి ద్వితీయ పౌరుడిని ఎవరిని అంటాము? ఉపరాష్ట్రపతిని అయితే మనం చెప్పి భావిస్తాం అన్నమాట. ఈ యొక్క భారత రాష్ట్రపతి ఉన్నారు కదా, ఈ యొక్క భారత రాష్ట్రపతి వచ్చేసి మనం చూసుకుంటే సర్వ సైన్య అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తారు. అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఈ నావిక దళం ఉంటుంది కదా, సో వాటికి కూడా ఇతను అధ్యక్షుడు అంటే సర్వ సైన్య అధ్యక్షుడుగా ఎవరు? రాష్ట్రపతి అయితే వ్యవహరించడం జరుగుతుంది అనమాట. అందుకే రాష్ట్రపతిని మనం ప్రథమ పౌరుడు అని చెప్పి కూడా మనం భావిస్తాము. ఓకేనా? అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రపతి గురించి తెలియజేసే సమాచారం ఎక్కడ ఉంటుంది అంటే మనం చూసుకున్నట్లయితే మనకు 5వ భాగంలోని, రాజ్యాంగంలోని 5వ భాగంలో మనకు 52 ఆర్టికల్ నుండి 62 ఆర్టికల్ వరకు అయితే మనకు తెలుసుకోవచ్చు అనమాట పూర్తి సమాచారం రాష్ట్రపతి గురించి. మనం చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతికి మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని చెప్పి తెలియజేసే ఆర్టికల్ ఏంటి అంటే మనకు 52వ ఆర్టికల్ అనమాట. ఈ యొక్క 52వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుందంటే మనకు భారతదేశంలో మనకు రాష్ట్రపతి అనే ఒక వ్యక్తి ఉంటాడు అని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ప్రథమ పౌరుడు అని కూడా తెలియజేస్తుంది. మరి ఉపరాష్ట్రపతి అయితే 63వ ఆర్టికల్ అన్నమాట. ఓకేనా? అలాగేనా? ఓకే. నెక్స్ట్ మనకు 53వ ఆర్టికల్ ఉంది కదా, ఈ 53వ ఆర్టికల్ చూసుకుంటే మనకు దేని గురించి తెలియజేస్తుంది అని చెప్తే మనకు రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంది? 53వ ఆర్టికల్. అదే ఉపరాష్ట్రపతి అయితే రాజ్యసభకు చైర్మన్ గా కూడా ఉంటారు అని చెప్పి తెలియజేసే ఆర్టికల్ ఏంది? 64వ ఆర్టికల్ అనమాట. మరి ప్రజెంట్ మనకు రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు అని చెప్పి చూసుకుంటే మనకు ద్రౌపది ముర్ము గారు అయితే ఉండడం జరిగింది కదా. అదే ఉపరాష్ట్రపతిగా ఇటీవల మనకు రాజీనామా చేసిన వ్యక్తిగా ఎవరు నిలిచారు? జగదీప్ ధన్కర్ గారు అయితే నిలిచారు. అతనైతే ఇటీవల మనకు జూలై 21వ తారీఖున అయితే రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆ యొక్క లేఖను రాష్ట్రపతి కూడా అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఆరోగ్య రీత్యా కారణాల వల్ల రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా మనకు ఉపరాష్ట్రపతికి ఎవరు నిలిచారు? జగదీప్ ధన్కర్ అయితే నిలిచారన్నమాట. ప్రస్తుతం ఆయన స్థానంలో రాజ్యసభలోని డిప్యూటీ చైర్మన్ అయినటువంటి ఎవరు? హరివంశ్, జేడీయూ నేత అయినటువంటి హరివంశ్ అయితే అతని స్థానంలో ఇప్పుడు వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి కదా, అవి అయితే నడిపిస్తున్నారు అనమాట. మరి రాష్ట్రపతిగా మనం చూసుకుంటే ఉన్నారు ద్రౌపది ముర్ము అయితే ఉండడం జరిగింది. మరి రాష్ట్రపతి గురించి తెలియజేసే ఆర్టికల్ ఎందులో ఉన్నాయి? మనకు రాజ్యాంగం 5వ భాగంలోని మనకు ఆర్టికల్స్ 52 నుంచి 62 వరకు అయితే రాష్ట్రపతి గురించి సమాచారం అయితే అందిస్తుంది అనమాట. మరి 52 ఆర్టికల్ దేని గురించి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే దేని గురించి అండి మీకు తెలిసి కామెంట్ చేయండి. 52 ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో రాష్ట్రపతి అని ఒకరు ఉంటారని, అతను మన భారతదేశానికి ప్రథమ పౌరుడని తెలియజేస్తుంది అనమాట. ఏ ఆర్టికల్? 52వ ఆర్టికల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 53వ ఆర్టికల్. ఈ యొక్క 53వ ఆర్టికల్ ఉంది కదా, ఈ 53వ ఆర్టికల్ దేని గురించి మనకు తెలియజేస్తుందంటే ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఉన్నాడు కదండి, ఈ యొక్క రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే మనకు 53వ ఆర్టికల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే 54వ ఆర్టికల్. ఈ యొక్క 54వ ఆర్టికల్ దేని గురించి మనకు తెలియజేస్తుందంటే ఈ యొక్క రాష్ట్రపతి యొక్క ఎన్నికకు సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఏంది? 54వ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక 55వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఈ 55వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుందంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం గురించి. ఓకేనా?
రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేసేది ఏమిటి మనకు, ఇది 55వ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. మరి 56వ ఆర్టికల్ ఉంది, ఇది దేని గురించి తెలియజేస్తుంది సార్ అంటే రాష్ట్రపతి యొక్క పదవి కాలం ఉంటుంది కదా, ఈ యొక్క రాష్ట్రపతి యొక్క పదవి కాలం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే మనకు 56వ ఆర్టికల్ అనమాట. సార్ ఓకే, మరి రాష్ట్రపతి పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అనమాట, 5 years ఉంటుంది సార్. ఒక్కసారి అంటే ఒక 5 years అయిపోయిన తర్వాత మన అతను వెళ్ళిపోయి ఇంకో నూతన రాష్ట్రపతి వస్తారు కదా సార్, అంటే మళ్ళీ ఎన్నిక కావడానికి లేదా సార్ అంటే అలా ఏం లేదు. మన రాజ్యాంగంలో అయితే ఇప్పటి వరకు అయితే రాష్ట్రపతిని మరలా పునరుద్ధరించవలదు అని, అంటే మరలా ఎన్నుకోవలదు అని చెప్పి ఎటువంటి అయితే లేదు మనకు. కాకపోతే మనం పెట్టుకునేది ఏంటంటే మనం ఒకరి 5 years చేసిన తర్వాత మరొకరికి కూడా ఛాన్స్ ఇద్దామని చెప్పి అలా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పటి వరకు సార్ మరి 5 సంవత్సరాల నుంచి ఎవరు ఎన్నిక కాలేదా అంటే ఎన్నిక అయిన వారు ఉన్నారు. ఎవరు అంటే మనకు మొదటి రాష్ట్రపతిగా ఎవరు నిలిచారు, మనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నిలిచారు కదా, అతను మనకు 12 years గా చేశారనమాట. 2 సార్లు కూడా ఎన్నికయ్యారు అతను, ఓకేనా. సో రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు అనమాట, 5 years అనేది లేదు. కాకపోతే పదవి కాలం వచ్చేసి 5 years ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇది మనకు తెలియజేసే ఆర్టికల్ ఇది 56వ ఆర్టికల్ పదవి కాలం గురించి తెలియజేస్తుంది. ఓకే సార్, మరి 57వ ఆర్టికల్ ఉంది కదా, అది దేని గురించి అంటే మనకు తిరిగి ఎన్నిక అర్హత గురించి తెలియజేసే ఆర్టికల్ 57వ ఆర్టికల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక మరి 58వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఇది మనం దేని గురించి తెలియజేస్తుందంటే రాష్ట్రపతి యొక్క ఎన్నికలు ఉంటుంది కదా, రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి కావాల్సిన అర్హత గురించి తెలియజేస్తుంది అన్నమాట. మరి రాష్ట్రపతి ఎన్నుకోవడానికి కావాల్సిన అర్హత ఏమిటంటే ఏముండాలి, మాక్సిమం రాష్ట్రపతికి 35 years అయితే ఉండాలి, 30 years అబవ్ అయినా ఉండాలి. 35 సంవత్సరాలు కానీ 35 సంవత్సరాలు మించి కానీ ఉంటే అతను రాష్ట్రపతికి పోటీ చేయడానికి అర్హుడు. అలాగే మళ్ళీ లోకసభ వ్యక్తి ఉంటాడు కదా, లోకసభలో కూడా అతను మెంబర్ అయ్యి కూడా ఉండాలి. అలాగే మరి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలలో అతనికి ఆదాయం వచ్చేటువంటి వృత్తిలో ఉండకూడదు. సో అప్పుడు ఇతను రాష్ట్రపతి పోటీ చేయడానికి అర్హుడుగా ఉంటాడు. సేమ్ ఇదే ప్రాసెస్ ఉపరాష్ట్రపతి కూడా ఉంటుంది, కాకపోతే అతను రాజ్యసభలో సభ్యుడిగా ఉండాలి. ఉపరాష్ట్రపతి అయితే రాజ్యసభ ఉండాలి, మనకు రాష్ట్రపతి అయితే లోక్సభ అయితే ఉండాలి. ఇది దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంది మనకు 58వ ఆర్టికల్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఆర్టికల్ అంటే 59వ ఆర్టికల్. ఈ యొక్క 59వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఇది దేని గురించి తెలియజేస్తుంది సార్ అంటే రాష్ట్రపతి యొక్క కార్యాలయ పరిస్థితుల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 59వ ఆర్టికల్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇవన్నీ అయిపోయాయి, అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆర్టికల్ చెప్పలేదంటే ఆ ఆర్టికల్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఆర్టికల్ ఏమిటంటే మనకు 60వ ఆర్టికల్ అనమాట. ఈ యొక్క 60వ ఆర్టికల్ మన రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది అనమాట. మరి రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు మనకు చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధానమంత్రి ఉంటారు కదా, వాళ్ళైతే వాళ్ళ సమావేశంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కూడా చేస్తారన్నమాట. ఇది రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 60వ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఏంటంటే 61వ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు అంతగా రాలేదు. అది ఏంటంటే ఈ 61వ ఆర్టికల్ వచ్చేసి అభిశంసన ప్రక్రియకు సంబంధించి మహాభియోగ తీర్మానం. ఇది దేనికోసం సార్ అంటే ఎవరైనా రాష్ట్రపతి ఏదైనా రాజ్య ధిక్కారానికి లేకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పనులు కానీ ఏమైనా చేస్తే అప్పుడు ఇతనిపై తొలగింపు తీర్మానం అన్నమాట. మనం ఉపరాష్ట్రపతి కూడా మాట్లాడకుండా అలాంటి తొలగింపు తీర్మానం, దీన్ని మనం అభిశంసన ప్రక్రియ అని మహాభియోగ తీర్మానం అని చెప్పి ప్రవేశపెడతారు. మనకు ఇక్కడ పార్లమెంట్ లో అయితే ప్రవేశపెడతారు. ఎక్కడ అంటే మనకు లోక్సభలో అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది మొదటిగా. ఎందుకంటే ఇతను లోక్సభ సభ్యుడై ఉండాలిగా రాష్ట్రపతి అయితే, కాబట్టి ఈ మహాభియోగ తీర్మానంగా లోక్సభలో అయితే ప్రవేశపెడతారు అనమాట. అదే మనకు ఉపరాష్ట్రపతి అయితే రాజ్యసభలో అయితే ప్రవేశపెడతారు. సో ఇందులో మనం చూసుకుంటే ప్రవేశపెడతారు కదా, మరి ఈ యొక్క మహాభియోగ తీర్మానం అభిశంసన ప్రక్రియ, ఇందులో 3/2 అయితే మెంబర్స్ నుండి ఈ యొక్క మహాభియోగ తీర్మానంపై అయితే మద్దతుగా ఉంటేనే అప్పుడు ఈ తీర్మానం అనేది చెల్లుతుంది అనమాట, లేకుంటే చెల్లదు. కాబట్టి అంతమందికి అయితే 3/2 అయితే ఉండాలి లోక్సభ నుండి. ఒకవేళ మరి రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు అంటే మనకు చూసుకుంటే ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ ఉంటారు కదా, ఎలక్టోరల్ కాలేజ్ అయితే రాష్ట్రపతిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఉపరాష్ట్రపతిని కూడా ఎలక్టోరల్ కాలేజే ఎన్నుకుంటుంది. కాకపోతే ఇక్కడ తేడా ఏమిటంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఎలక్టోరల్ కాలేజీలో మనకు ఎన్నికైన సభ్యులు ఉంటారు కదా, వారు మాత్రమే ఈ యొక్క
రాష్ట్రపతిని అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఉపరాష్ట్రపతిని అయితే ఎన్నికైన సభ్యులు, నామినేట్ అయిన సభ్యులు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కలిసి ఎన్నుకుంటారని అర్థం అనమాట. ఇది మనకు 61 ఆర్టికల్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి వివరణ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. 61 ఆర్టికల్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 62వ ఆర్టికల్. మరి ఇది దేని గురించి తెలియజేస్తుంది సారా మనం తెలుసుకున్నట్లయితే, మన రాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతి పదవిలో ఎప్పుడైనా ఖాళీగా ఉన్న స్థానానికి ఎన్నికలు నిర్వహించే ఉంటుందిగా, ఎన్నికలు నిర్వహించే సమయం గురించి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్? 62. రాష్ట్రపతి పదవిలో ఖాళీగా ఉన్న స్థానానికి ఎన్నికలు నిర్వహించే సమయాన్ని గురించి తెలియజేసే ఆర్టికల్ 62వ ఆర్టికల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక మనం పోనీ మరి 65వ ఆర్టికల్ చూసుకుంటే, మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా, అది మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇది కూడా ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఈ 65 ఆర్టికల్ వచ్చేసి దేనికోసం అని మనం చూసుకుంటే, దేనికోసం అండి 65 ఆర్టికల్ అంటే, ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించడం లేదా రాష్ట్రపతి యొక్క విధులను నిర్వహించడం గురించి తెలియజేసే ఆర్టికలే ఈ 65వ ఆర్టికల్ అని చెప్పవచ్చు. సార్ మరి ఓకే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను ఎందుకు నిర్వహిస్తాడు, ఎందుకు వ్యవహరిస్తారంటే అది కూడా చెప్తాను, వినండి. ఈ 65 ఆర్టికల్ వచ్చేసి ప్రాముఖ్యత ఏమిటంటే, రాష్ట్రపతి మరణించిన వేళ కానీ అప్పుడు రాష్ట్రపతి ఉండరుగా, లేకపోతే రాష్ట్రపతి అందుబాటులో లేని సమయంలో, అంటే విదేశాల్లో ఉండి కానీ, లేకపోతే రాష్ట్రపతి అనారోగ్య పాలై ఉండి కానీ అప్పుడు అత్యవసర సమయంలో ఉంటుంది. సో అలాంటప్పుడు ఎవరుగా రాష్ట్రపతిగా వ్యవహరిస్తారంటే మనకు ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రపతిగా వ్యవహరించడం జరుగుతుంది. సరే ఓకే, మరి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు కదా, మరి ఉపరాష్ట్రపతి అలాగే మరి రాజ్యసభ సభ్యుడు చైర్మన్ గా కూడా ఉన్నారు కదా. సో మరి ఇటువైపు రాష్ట్రపతిగా కొనసాగుతూ అటువైపు ఉపరాష్ట్రపతిగా అటువైపు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉంటారా సార్ అని అడిగితే అలా ఉండదండి. ఎందుకంటే ఒకసారి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవిలోకి వచ్చాక అతను ఉపరాష్ట్రపతి అనే పదవిని వదులుకోవాలి. మన రాజ్యసభ ఉంది, రాజ్యసభలో మెంబర్ చైర్మన్ గా కూడా వదులుకోవాలి. ఇతనికి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు లభించే జీత భత్యాలు, అలవెన్స్, రాజ్యసభలో చైర్మన్ గా ఉన్నప్పుడు లభిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే వర్తించవు అనమాట. ఎందుకు వర్తించవంటే ఇతను 65 ఆర్టికల్ కింద రాష్ట్రపతి నిర్వహించవలసిన విధులన్నీ నిర్వహిస్తున్నారు. సో ఇతను తాత్కాలిక రాష్ట్రపతిగా అయితే కొనసాగుతూ ఉన్నాడు కదా. సో అందువలన ఇతనికి ఉపరాష్ట్రపతిగా అందేటువంటి జీత భత్యాలు, అలవెన్స్ అయితే ఏవి అందవు. కానీ రాష్ట్రపతి తీసుకుంటాడు కదా జీత భత్యాలు, అలవెన్స్, అవన్నీ రాష్ట్రపతికి అయితే ఏ సౌకర్యాలు ఉంటాయో, ఓకేనా, రాష్ట్రపతికి అయితే ఏ సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలన్నీ కూడా ఉపరాష్ట్రపతికి అయితే అందుతాయి అన్నమాట. మరి ఓకే సార్, మరి ఉపరాష్ట్రపతి ఎన్ని రోజులు కొనసాగవచ్చు రాష్ట్రపతిగా అంటే 6 నెలలు అయితే గడియ ఉంటుంది, 6 మాసాలు అనమాట. ఈ 6 నెలల్లోపు మనం కొత్త రాష్ట్రపతిని అయితే ఎన్నుకోవాలన్నమాట, ఓకేనా. అప్పటి లోపు మనకు సమయం ఉంటుంది. అప్పటి వరకు ఈ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి స్థానంలో కొనసాగుతూ అత్యవసర పరిస్థితుల్లో అన్ని చూసుకోవడం జరుగుతుంది. ఇది తెలియజేసే ఆర్టికల్ ఏంటి మనకు 65వ ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ కదా. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 71వ ఆర్టికల్, ఓకేనా. ఈ 71వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఇది దేని గురించి తెలియజేస్తుంది సార్ అంటే, రాష్ట్రపతి ఎన్నిక విషయాలకు సంబంధించింది తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 71వ ఆర్టికల్. ఇది ఒకటేనా మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించినవి కూడా తెలియజేసే ఆర్టికల్ ఉంటుంది కదా. సో అలా అన్నమాట. ఉపరాష్ట్రపతికి అయితే ఈ యొక్క 71 ఆర్టికల్ క్లాస్ 1 లో ఏం వివరిస్తుందంటే, ఒకవేళ ఉపరాష్ట్రపతి రాజ్య ధిక్కారాన్ని కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కానీ ఏమైనా అన్యాయాలకు పాల్పడినా కానీ ఏదైనా చేస్తే అప్పుడు ఆ యొక్క మన సుప్రీంకోర్టు కూడా ఇతను తొలగించే అధికారం ఉన్నట్టు తెలియజేస్తుంది. 71 క్లాస్ 1 ఆర్టికల్ అన్నమాట, ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఏంటంటే 72 ఆర్టికల్, 72వ ఆర్టికల్. ఈ 72 ఆర్టికల్ దేనికోసం అంటే, ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఏ జడ్జి కానీ ఏ హైకోర్టు కానీ ఎవరికి కానీ అయ్యే అధికారం లేదు. ఒక ప్రత్యేక అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు ఎవరికైనా మనం శిక్ష విధించామనుకోండి, సుప్రీంకోర్టు అంటుంది, హైకోర్టు కానీ ఏ కోర్టు కానీ మరణ శిక్ష విధిస్తారు. లేకపోతే 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 40 years, 50 years, 20 years అని ఇలా విధిస్తూ ఉంటారు ఆ శిక్షను. వాళ్ళు విధించిన శిక్షను తగ్గించడానికి ఎవరికి అధికారం లేదు. కాకపోతే ఇది ఎవరికి అధికారం ఉందంటే రాష్ట్రపతికి అధికారం ఉంది. అది ఎటువంటిదంటే, ఈ 72వ ఆర్టికల్ కింద ఒకవేళ వారికి మరణ శిక్ష విధించారనుకో, వారికి క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి అయితే ఉంది. అలాగే ఆ యొక్క ఉంది కదా, ఏమి అతను అనుభవిస్తున్నటువంటి శిక్ష, ఆ శిక్షను తగ్గించడం కానీ, లేకపోతే ఆ శిక్షను ఒకదాని నుండి మరొకటికి మార్చడం కానీ,
ఇలా మొత్తం పూర్తిగా శిక్షను రద్దు చేయడం కానీ అతనికి క్షమాభిక్ష పెట్టడం కానీ ఇటువంటి అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరంటే మన భారతదేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి అన్నమాట. ఈ రాష్ట్రపతి ఈ అధికారం ఏ ఆర్టికల్ కింద కలిగి ఉన్నాడని అడిగితే గుర్తుపెట్టుకోండి, 72 ఆర్టికల్ కింద క్షమాభిక్ష మరియు రద్దు చేయడం, ఓకే, శిక్షణ తగ్గించడం ఇటువంటి అధికారం కలిగి ఉన్నాడు మన రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 76వ ఆర్టికల్ అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది మనకు. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మనకు 85వ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది దేని గురించి అంటే పార్లమెంట్ లో సమావేశాలు అవుతాయి కదా, సమావేశాలు అయిన సమయంలో వాటిని రద్దు చేయడం కానీ లేదా వాయిదా వేయడం కానీ దాని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 86వ ఆర్టికల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 123 యొక్క ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుందని మనం చూసుకున్నట్లయితే ఆర్డినెన్స్ ఉంటాయి కదా అండి, ఈ యొక్క ఆర్డినెన్స్ ని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఎవరికి ఉంటుంది? 123 కింద ఈ ఆర్డినెన్స్ ని ప్రకటించే అధికారం చూసుకుంటే రాష్ట్రపతికి అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం 72 క్షమాభిక్ష అని చూసాం కదా, 74 చెప్తానా, అది కూడా ఒకటి ఉంది. ఏమిటంటే ఈ 74 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతికి సాయం చేయడం లేకపోతే రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రి మండలి ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్? 74 ఆర్టికల్ మనకు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేనికోసము 74 ఆర్టికల్ దేనికోసము? రాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతికి సహాయం అందించడం కానీ లేకపోతే సలహా ఇవ్వడం కానీ మంత్రి మండలి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. 74 ఆర్టికల్. మరి 78 ఆర్టికల్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అలాగే మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కూడా చూస్తున్నాం. ఇది ఏమిటంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఏమి చేసినా సరే, ఓకేనా, ప్రధానమంత్రి ఏమి చేసినా సరే ఆ సమాచారాన్ని ఎవరికి అందించాలి? రాష్ట్రపతికి అయితే తప్పకుండా ఏ సమాచారం అయినా సరే, ఇప్పుడు మన ఒక నిర్ణయం తీసుకోబోతున్నాము అంటే మనకు లోక్సభలో మన ప్రధానమంత్రి ఇట్లా ఆ యొక్క సమాచారాన్ని ఎవరికి అందిస్తారు ఖచ్చితంగా అంటే మన రాష్ట్రపతికి అయితే తప్పనిసరిగా అందించాలన్నమాట. సమాచారం ఏం చేసినా కూడా సమాచారం రాష్ట్రపతికి అందించి చేస్తారనమాట. సో అటువంటి ఆర్టికల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏమిటి అంటే మనకు 78వ ఆర్టికల్ అన్నమాట. ఓకేనా. ఈ 78వ ఆర్టికల్ దేనికోసం అంటే రాష్ట్రపతికి సమాచారం అందించడం మొదలైన వాటిని ఈ యొక్క ప్రధానమంత్రి విధుల గురించి తెలియజేసే ఆర్టికలే 78వ ఆర్టికల్ అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇక 85వ ఆర్టికల్ అయితే మనం చూసాము కదా, అది దేనికోసం చూస్తాము? 85వ ఆర్టికల్ పార్లమెంటు సమావేశాలు వాయిదాలు రద్దు కోసం అయితే చూసాము. ఇక 123 ఆర్టికల్ వచ్చేసి మనం దేనికోసం? ఆర్డినెన్స్ ని జారీ చేసే అంటే ఆర్డినెన్స్ ని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి అయితే ఉండడం జరిగింది. ఓకేనా. మరలా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఏంటంటే 143 అనే ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇది దేనికోసం సార్? ఇది ఏమి తెలియజేస్తుంది సార్ అంటే ఈ 143 అనే ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరే అధికారం ఉంటుందని తెలియజేస్తుంది. ఇది ఇటీవల వార్తల్లో కూడా నిలిచింది. ఎందుకు వార్తల్లో నిలిచిందంటే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఉన్నారు కదా, అలాగే ముఖ్యమంత్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నారు కదా. సో ఈ ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపాదించినటువంటి బిల్లుని ఆర్ఎన్ రవి గవర్నర్ గారు అతని వద్దనే పెండింగ్ పెట్టుకున్నారు, దాన్ని అయితే యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఇలా చాలా రోజులు అవుతున్న కారణంగా ఎంకే స్టాలిన్ గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆర్ఎన్ రవి గారు 10 బిల్లుల్ని గవర్నర్ గారు వారి వద్దనే పెట్టుకున్నారు, శాంక్షన్ అయితే చేయలేదని చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇప్పుడు మనకు ఆర్డినెన్స్ ఇవ్వాలి అన్నా దాన్ని చేయాలన్నా ఎవరి సంతకం ఉండాలి? రాష్ట్రపతి సంతకం అయితే కంపల్సరీగా ఉండాలి కదా. సో అప్పుడు ఏమైందంటే ఈ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే వారు చేయడం లేదు కదా, నాకు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం నాకు 142 ఆర్టికల్ కింద నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయని చెప్పి రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతి యొక్క అంగీకారం ఏమి లేకుండానే ఆర్డినెన్స్ లేకుండానే ఆ బిల్లులను అయితే పాస్ చేయడం జరిగింది. ఏం పాస్ చేసింది చాలా ఇంపార్టెంట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రాబోయే ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారు రిపీట్. ఓకేనా. అది ఎందుకు శాంక్షన్ చేసి ఎవరు శాంక్షన్ చేసి అంటే సుప్రీంకోర్టు ఏ అధికారం ఉందని చెప్పింది? రాజ్యాంగంలో మాకు 142 ఆర్టికల్ కింద మాకు ప్రత్యేక అధికారం ఉంది, ఫుల్ అధికారం ఉంది అని చెప్పి
ఆ యొక్క మీ బిల్లుని మీరు పాస్ చేస్తున్నానని సుప్రీంకోర్టు శాంక్షన్ చేసింది. ఎన్ని బిల్లులు? 10 బిల్లు. ఆ బిల్లు గుర్తుపెట్టుకోండి, ఎన్ని బిల్లు? 10 బిల్లులు. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి 10 బిల్లుల్ని ఆమోదించింది. ఎవరు? రాష్ట్రపతి, గవర్నర్. అంటే గవర్నర్ ఆమోదించలేదు, రాష్ట్రపతికి పంపిన ఏమీ లేదు. కాకపోతే అప్పుడు ఎవరు? రాష్ట్రపతి అది ఆమోదించాలి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తనే పూర్తి అధికారం తీసుకుంది. నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి 142 ఆర్టికల్స్ కింద అని చెప్పి ఆ యొక్క 10 బిల్లుల్ని ఆమోదించింది అనమాట. సో దీని కింద మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏం చేశారంటే సలహా కోరింది. మీరు 142 కింద ఆమోదించారు కదా, దానికి సంబంధించిన వివరణ కావాలంటూ 143 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టుని అయితే అడగడం జరిగింది. 2025 జూలై 22న వివరించడానికి సిద్ధంగా ఉన్నది సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే మిగతా మీరు అభిప్రాయాలు ఏమనుకుంటున్నారు, ఓకే, మీరు అడిగిన దానికి నేను చెప్తాను. అయితే మీ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీరు ఏమనుకుంటున్నారు, మీ కేంద్రంలో ఒక్కొక్కరి యొక్క అభిప్రాయం నాకు కావాలని చెప్పి వ్యక్తపరిచింది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డినెన్స్ అయితే నోటీసులు అయితే జారీ చేసిందన్నమాట కేంద్ర ప్రభుత్వానికి. సో ఇది ఇటీవల మనకు వార్తలు నిలిచిందన్నమాట. ఏది? ఈ 143 ఆర్టికల్ అనేది మనకు ఇటీవల వార్తలు నిలిచిన సన్నివేశంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి మనకు రాబోయే ఎగ్జామ్ లో అడగవచ్చు ఏమనంటే ఇటీవల రాష్ట్రపతి ఆమోదన ముద్ర లేకుండా సుప్రీంకోర్టు ఏ రాష్ట్రం యొక్క బిల్లుని ఆమోదించింది అని గుర్తుపెట్టుకోండి. తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. గవర్నర్ గా ఆర్ఎన్ రవి గారు ఉంటే ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ గారు అయితే ఉన్నారు. ఎన్ని బిల్లులు అని అడిగితే 10 బిల్లులు అని గుర్తుపెట్టుకోండి. ఆమోదించింది రాష్ట్రపతి అంటే కాదు, సుప్రీంకోర్టు ఆమోదించింది. మరి ఏ ఆర్టికల్ కింద తనకి ఫుల్ పవర్స్ ఉందని సుప్రీంకోర్టు తెలియజేసింది అంటే 142 ఆర్టికల్ కింద. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా మీరు రాష్ట్రపతినే అడుగుతూ మీరు ఎట్లా ఇచ్చారని చెప్పి ఏ ఆర్టికల్ కింద సలహా కోరింది అంటే మనకు 143 ఆర్టికల్ కింద సలహా అయితే కోరడం జరిగింది. అందుకు సుప్రీంకోర్టు ఏం చేసిందండి, నేను చెప్తాను, మీ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉన్నారు కదా, మీ యొక్క అభిప్రాయాలు కూడా మాకు ఒక్కొక్కరి అభిప్రాయం ఏమిటో వ్యక్తపరచండి అని చెప్పి సుప్రీంకోర్టు జూలై 22న అయితే నోటీసు కూడా అందరికి పంపించడం జరిగింది అనమాట. సో ఈ 143 అనే ఆర్టికల్ చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో మనము ఇప్పటి వరకు అయితే పూర్తిగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్ పూర్తిగా మొత్తం నేర్చేసుకున్నాము. మీకు ఎక్కడ అడిగినా ఎక్కడ వచ్చినా మీకు డౌట్ లేకుండా ఈజీగా మీ ఆన్సర్ చేసేస్తారు రాబోయే ఎగ్జామ్ లో. మళ్ళీ ఒకసారి మీకోసం ఆర్టికల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏమిటంటే మనకు భారతదేశానికి మొదటి ప్రథమ పౌరుడిగా ఎవరు ఉంటారు? రాష్ట్రపతిగా అయితే ఉంటారు. ఇతను సర్వ సైన్య అధ్యక్షుడిగా కూడా ఉంటారు అన్నమాట. ఎవరు? రాష్ట్రపతి గారు. ఓకేనా? ఇతను మరి రాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 35 సంవత్సరాలు అయితే ఉండాలి. మరి ఇతని అర్హత అయింది ఏదైనా లోక్సభలో మెంబర్ అయితే ఉండాలి. కేంద్ర గాని రాష్ట్ర గాని ప్రభుత్వాల్లో ఎటువంటి ఆదాయం వచ్చి పనులు కూడా చేయకూడదు అనమాట. ఇతని యొక్క పదవి కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. మరి సార్ 5 సంవత్సరాలే ఇతను పని చేయగలడా అంటే లేదు, ఇతను ఎన్ని సంవత్సరాలైనా పని చేసుకోవచ్చు, అంటే నియమించబడతాడు రాష్ట్రపతిగా. ఇప్పటి వరకు మన రాజ్యాంగంలో ఓన్లీ 5 years మాత్రమే రాష్ట్రపతి ఉండాలని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో ఎన్నిసార్లు అయినా నియమించబడచ్చు. అలా నియమించబడిన వ్యక్తిగా ఇప్పుడు మొదటిగా ఎవరునంటే మనకు మొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మొదటి రాష్ట్రపతిగా అయితే నిలిచాడు. 12 సంవత్సరాలు 12 years గా అతను మరో 2 మార్లు ఎన్నిక చేశాడు అనమాట. సో దానివల్ల ఇక్కడ మెన్షన్ చేయలేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనం ఈ ఆర్టికల్ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ ఎక్కడ మనకు తెలియజేస్తుంది అని చెప్పి మనం చూసుకున్నట్లయితే 5వ భాగంలో 52 ఆర్టికల్ నుండి 62 వరకు రాష్ట్రపతికి సంబంధించిన వివరణ ఉంటుంది. 52 ఆర్టికల్ వచ్చి మనం చూసుకుంటే భారతదేశం యొక్క ప్రథమ పౌరుడని రాష్ట్రపతిని పరిగణిస్తారని, అలాగే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 52 ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక 53 ఆర్టికల్ దేనికోసం అంటే రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారం ఉంటుందని తెలియజేసే ఆర్టికల్ 53 ఆర్టికల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. 54 ఆర్టికల్ దేనికోసం అంటే రాష్ట్రపతి ఎన్నిక గురించి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. 55 ఆర్టికల్ దేనికోసం అంటే రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక 56 ఆర్టికల్ ఏంటంటే పదవీ కాలం, రాష్ట్రపతి పదవీ కాలం గురించి తెలియజేసే ఆర్టికల్ 56 ఆర్టికల్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు, ఓన్లీ 5 సంవత్సరాలే ఇతను రాష్ట్రపతిగా ఉండాలని. ఎన్ని మార్లైనా ఉండొచ్చు అనమాట. కాకపోతే మన వాళ్ళు పెట్టుకుంది ఏంటంటే ఒక 5 సంవత్సరాలు అయిపోయాక మరొకరికి కూడా ఛాన్సెస్ అవకాశం ఉంటుంది, బాగుంటుందని. వీరు 5 years అయిపోయాక మరొక రాష్ట్రపతిని అయితే ఎన్నుకుండడం జరుగుతుంది అని చెప్పి
మనం మాట్లాడుకోవచ్చు. ఇక 57వ ఆర్టికల్ తీసుకుంటే తిరిగి ఎన్నిక అర్హత గురించి అన్నమాట. ఓకేనా. 58 చూసుకుంటే రాష్ట్రపతి ఎన్నిక చేయడానికి కావాల్సిన అర్హతలు ఏముండాలి దాని గురించి 58వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఏం అర్హతలు ఉండాలి మరి రాష్ట్రపతిగా ఎన్నిక పోటీ చేయాలంటే మనకు లోక్సభ సభ్యుడై ఉండాలి, 35 సంవత్సరాలు కానీ 35 సంవత్సరాలు నిండి కానీ ఉండాలి తప్పనిసరిగా. అతను ఎటువంటి రాష్ట్ర కానీ కేంద్ర కానీ ప్రభుత్వ ఎట్లాంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఆదాయం వచ్చే పన్నుల్లో ఆదాయం వచ్చి ఉంటుంది కదా, ఆదాయం వచ్చే విధుల్లో అయితే ఉండకూడదు అనమాట. ఇది 58వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ 59వ ఆర్టికల్ రాష్ట్రపతి కార్యాలయ పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. 60వ ఆర్టికల్ అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. 61వ ఆర్టికల్ అభిశంసన ప్రక్రియ మహాభియోగ తీర్మానం. రాష్ట్రపతి ఎప్పుడైనా రాజ్యాంగం ఉల్లంఘించినందుకు కానీ లేకపోతే రాజ్య ధిక్కారానికి పాల్పడినప్పుడు కానీ ఇటువంటి ఆర్టికల్ కింద తీసుకొస్తారు. ఇది ఎక్కడ మనకు పార్లమెంట్ లో ప్రయోగిస్తారు అనమాట, ప్రవేశపెడతారు. మొదటగా ఇతను రాష్ట్రపతి లోక్సభ్యుడు కాబట్టి లోక్సభ నుండి 3/2 వంతు అయితే మెజారిటీతో అయితే ఉండాలి ఇతను తొలగించడానికి తీర్మానము, లేకపోతే ఆ మెజారిటీ అయితే చెల్లదన్నమాట. సో అదే ఉపరాష్ట్రపతి అయితే ఎక్కడంటే రాజ్యసభలో ప్రవేశపెడతారు, ఎందుకంటే అతను రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ నుండి మెంబర్ గా ఉంటాడు కాబట్టి అక్కడ అన్నమాట. ఓకేనా. సో మరలా మనం చూసుకున్నట్లయితే 61 మనం మహాభియోగ తీర్మానం చూసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు 71 ఇది రాష్ట్రపతి యొక్క ఎన్నికల విషయాల గురించి 62వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి పదవిలో ఖాళీగా ఉన్న స్థానాన్ని ఎన్నికలకు నిర్వహించే సమయం గురించి తెలియజేస్తుంది. 71వ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తుంది. 72వ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే దేని గురించి తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ అంటే చాలా ఇంపార్టెంట్, క్షమాభిక్ష గురించి తెలియజేసే ఆర్టికల్ అన్నమాట. శిక్షను రద్దు చేయడం కానీ మార్చడం కానీ తగ్గించడం కానీ లేదా క్షమాభిక్ష పెట్టడం కానీ తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే మనకు 72వ ఆర్టికల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి ఇక రాష్ట్రపతికి సలహా అందించడం సహాయం చేయడం యొక్క మంత్రి మండలి ఉంటుంది అని తెలిపే ఆర్టికల్ ఏంటంటే 74వ ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక 78వ ఆర్టికల్ చూసుకుంటే ప్రధానమంత్రి ఏది చేసినా కూడా సమాచారం రాష్ట్రపతికి అయితే అందిస్తారన్నమాట. సో దాని గురించి ఏమిటి అంటే రాష్ట్రపతికి సమాచారం అందించడానికి మొదలైన వాటిని ప్రధానమంత్రి విధుల గురించి తెలియజేసే ఆర్టికల్ 78 అని గుర్తుపెట్టుకోండి. 85 వచ్చేసి పార్లమెంట్ సమావేశాలు రద్దులు వాయిదాలు వేయడానికి కోసం అన్నట్టు ఈ ఆర్టికల్ 85వ ఆర్టికల్. ఓకేనా. నెక్స్ట్ 123 ఆర్టికల్ దేనికోసం అంటే ఆర్డినెన్స్ లో ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉన్నదని తెలియజేస్తుంది. 143 ఆర్టికల్ దేనికోసం అంటే ఈ యొక్క 143 ఆర్టికల్ వచ్చేసి మనకు సుప్రీంకోర్టు సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉందని తెలియజేస్తుంది. ఇటీవల ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనము, ఆర్ఎన్ రవి గారు తమిళనాడు రాష్ట్రము ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 10 బిల్లులు సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టాడు, మాకు ఇంతవరకు ఆమోదించబడలేదు గవర్నర్ అంటే, అప్పుడు సుప్రీంకోర్టు మాకు ప్రత్యేక అధికారం ఉంది 142 ఆర్టికల్ కింద అని ఆ యొక్క బిల్లులు ఆమోదించింది. సో ఎవరి ఆర్ఎన్ రవి గారి ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఆమోదం కూడా లేకుండా ఈ యొక్క ఆమోదించింది అన్నమాట సుప్రీంకోర్టు. దాని కింద రాష్ట్రపతి గారు ఏమన్నారు అంటే నాకు దీనికి సంబంధించిన పూర్తి వివరణ కావాలి, రాష్ట్రపతిని మీరు ధిక్కరించిన విధంగా మేము ఆమోదించవలసిన బిల్లులను మీరు ఆమోదించారు, మీకు పవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. 142 కింద ఇండస్ట్రీ మెన్షన్ చేయబడింది అంటూ 143 కింద సలహా కోరడం అయితే జరిగిందన్నమాట. దాని కింద 2025 జూలై 22న అయితే సంబంధించిన కేసు సుప్రీంకోర్టు ఏమని తెలిపారని చెప్పే ధర్మాసనం ఇక్కడ మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తి వారి యొక్క ఏమి అనుకుంటున్నారు వారు మదియందు అది వ్యక్తపరచండి మీ భావాలు అని చెప్పి వారికి నోటీస్ కూడా పంపడం జరిగింది. సో అందువలన ఇది మనకు 143 అనేది ఇప్పుడు నేటి వార్తల్లో అయితే నిలిచింది అన్నమాట. ఓకేనా. ఇది మొత్తం పూర్తిగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అండి. ఇందులో మీకు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు, డౌటే లేదు. వీడియో కూడా క్లుప్తంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అలాగే మీకు రాష్ట్రపతి గురించి ఇంకేమైనా తెలిసినవి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకు తెలియని ఉంటే నేను కూడా నేర్చుకుంటాను, నేను తెలిపే ఉంటే మీకు తెలియని ఉంటే మీరు నేర్చుకోండి. మరి ఇప్పుడు సార్ ఓకే రాష్ట్రపతి గురించి పూర్తి వివరణ చెప్పారు, ఆర్టికల్స్ అన్ని చెప్పారు, ఓకే అయిపోయింది. మరి రాష్ట్రపతి మీరు చెప్పారు కదా సార్ 1947 to 2025 రాష్ట్రపతి ఎవరున్నారో చెప్తానని అది చెప్పలేదని ఇప్పుడు అక్కడికే వచ్చేస్తున్నాం మనము. మనకు 1947 to 2025 వరకు ఏ రాష్ట్రపతి ఏ ఇయర్ నుండి ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అతను పదవి కాలంలో కొనసాగాడు, మొదటి రాష్ట్రపతి ఎవరు, చివరి రాష్ట్రపతి ఎవరు, అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి ఎవరో తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు అంటే
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుపెట్టుకోండి. మరియు ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఇక తక్కువ కాలం ఎవరు పనిచేశారో చెప్తాను. అలాగే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు, ద్రౌపది ముర్ము గారు అయితే ఉన్నారు. ఈమె ఎక్కడి నుండి, ఒడిశా రాష్ట్రానికి చెందిన దళిత స్త్రీ అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, ది లిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన భారతదేశంలోని రాష్ట్రపతుల గురించి సమాచారం అన్నమాట. పూర్తిగా ఒకసారి చూడండి. మరి మనకు చూసుకున్నట్లయితే మనకు మొదటగా వచ్చేసి చూసుకుంటే మనకు మొదటి రాష్ట్రపతి ఎవరుగా ఉన్నారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే ఉన్నాడు అనమాట. సో ఇతను వచ్చేసి ఎప్పటి నుండి ఎప్పటి వరకు పదవిలో కొనసాగాడంటే 1950 to 1962. ఓకేనా, 1950 to 1962 అంటే 12 years కదా. 12 years అంటే అతి ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తిగా ఎవరు నిలిచారంటే మనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నిలవడం జరిగింది అనమాట. ఇది మరి ఇంకొకటి ఏమిటంటే 1950 to 1960 వరకు ఎవరున్నారు మనకు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే రాష్ట్రపతిగా ఉన్నారు కదా. మరి ఇతని తర్వాత ఎన్ని ఇయర్స్, 12 years అయితే ఉండడం జరిగింది మాక్సిమం. ఓకేనా. సో అందరికంటే ఎక్కువగా చేశాడు కదా. సో తర్వాత ఇంకొకరు అంటే మనకు చూసుకుంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అనమాట. ఇతను 1962 నుంచి 1967 వరకు అయితే మనకు రాష్ట్రపతికి అయితే సేవలు అందించాడు. ఇతను పదవి కాలంలో ఉన్నప్పుడు, ఎప్పుడు 1962 ఉంది కదా, ఇతను పదవి కాలంలో ఉన్నప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు సార్ అంటే మనకు చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పుడు రాష్ట్రపతి యొక్క నేతృత్వంలో మనకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించబడింది మొదటిసారిగా. ఎప్పుడు అంటే ఇప్పుడే అన్నమాట, మొదటిసారిగా. ఇప్పుడే ఎందుకు అంటే అప్పుడు మనం చూసుకుంటే వారైంది కదా, చైనా వర్సెస్ ఇండియా. ఓకేనా, చైనా వర్సెస్ ఇండియా వార్ జరిగింది కదా. ఆ వార్ సందర్భంగా అప్పుడు మనకు నేషనల్ ఎమర్జెన్సీ అయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో విధించబడింది. ఏ ఆర్టికల్ కింద మనకు విధించబడింది అని చెప్తే మనకు 352 ఆర్టికల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 352 ఆర్టికల్ కింద మనకు మొదటిసారిగా భారతదేశంలో 1962 సంవత్సరంలో ప్రధానమంత్రిగా నెహ్రూ గారు అయితే ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రపతిగా చూసుకుంటే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అయితే ఉన్నారు. ఇతని నేతృత్వంలో మొదటిసారిగా నేషనల్ ఎమర్జెన్సీ 1962 సంవత్సరంలో అయితే మనకు విధించబడింది. కారణం ఏమిటి అంటే అప్పుడు విధించబడడానికి చైనా వర్సెస్ మన ఇండియాకు యుద్ధం జరిగింది కదా. సో దాని వలన అయితే ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అయితే ప్రకటించారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే మూడో వ్యక్తిగా ఎవరున్నారంటే డాక్టర్ జాకిర్ హుసేన్ అయితే ఉండడం జరిగింది రాష్ట్రపతిగా. ఇతను ఇప్పటి నుండి ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఇతను పదవిలో కొనసాగాడని మనం చూసుకున్నట్లయితే 1967 నుండి 1969 వరకు. ఓకేనా, ఎప్పటి నుండి 1967 నుండి 1969 వరకు. అతి తక్కువ కాలం, ఓకేనా, అతి తక్కువ కాలంలో లోయెస్ట్ అనమాట. అంటే 2 years కదా, 2 years చేసింది ఇంట్లో. అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మనకు జాకిర్ హుసేన్ గారు అయితే నిలిచారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు సార్ అంటే 1967 సంవత్సరం నుండి 1969 సంవత్సరం వరకు అయితే ఇతనైతే రాష్ట్రపతిగా అయితే కొనసాగడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వివి గిరి గారు. ఓకేనా, వివి గిరి గారు ఉపరాష్ట్రపతిగా. ఈ వివి గిరి గారు ఏమిటంటే మనకు ఉపరాష్ట్రపతిగా చూసుకుంటే అతి తక్కువ కాలం, ఉపరాష్ట్రపతిగా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు, వివి గిరి గారు అయితే నిలవడం జరిగింది మొదటి స్థానంలో. తదుపరి ఎవరు ఉన్నారని చూసుకుంటే మనకు ఆర్ వెంకటరమణ్ గారు అయితే నిలవడం జరిగింది ఉపరాష్ట్రపతిలో. మరి మూడో ప్లేస్ లో ఎవరు వచ్చారు సార్ అంటే మనకు ఇటీవల రాజీనామా చేశాడు కదండి మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్. ఇతను మూడో ప్లేస్ లో అయితే నిలవడం జరిగింది. ఈ జగదీప్ ధన్కర్ వచ్చేసి మనకు 2 సంవత్సరాల 344 రోజులు అయితే పదవిలో ఉన్నాడు. ఈ జూలై 21 అయితే రాజీనామా లేఖని రాష్ట్రపతికి అయితే అందించాడు. ఆ రాష్ట్రపతి లేఖలో ఏమి ఉంది అని మనం తెలుసుకున్నట్లయితే అతని యొక్క ఆరోగ్య స్థితిగతులు బాగా లేవు అని, అందువల్లనే దాని కారణంగానే నేను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఏర్కొంటూ ఆ లేఖలో అయితే రాయడం జరిగింది అనమాట. సో రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా ఆరోగ్య కారణాల వల్ల మొదటి వ్యక్తి ఎవరు నిలిచారు అని చెప్పి మనం చూసుకుంటే ఉపరాష్ట్రపతి అయితే నిలవడం జరిగింది. సరే, ఈ ఉపరాష్ట్రపతి నిలిచాడు కదా, రాజీనామా ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది సార్ అంటే ఇది 67 క్లాస్ ఏ ఆర్టికల్ కింద వస్తుందండి ఇది రాజీనామా. అది తొలగింపు విధానం అయితే 67 క్లాస్ బి కింద తొలగింపు వస్తుంది. అదే ఈ యొక్క రాజీనామా వచ్చేసి 67 క్లాస్ ఏ కింద
ఈ యొక్క రాజీనామా బిందు అయితే ఉపరాష్ట్రపతికి అయితే వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఓకేనా. ఎవరు ఈ వివి గిరిగా 4వ వ్యక్తిగా 1960 నుండి 1974 వరకు అయితే రాష్ట్రపతిగా కొనసాగాడు. ఈ రాష్ట్రపతిగా చేయడం కోసమే, ఓకేనా, ఈ రాష్ట్రపతిగా మళ్ళీ పోటీ చేయడం కోసమే అతను ఉపరాష్ట్రపతి నుండి వైదొలిగిపోయాడు అనమాట వివి గిరి. ఓకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇతన్ని రాష్ట్రపతిగా ఉన్నారు. ఎవరు? 5వ వ్యక్తిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయితే రాష్ట్రపతిగా ఉన్నాడు. ఇతను రాష్ట్రపతి ఎప్పుడు 1974 నుండి 1977 మధ్య ఉన్నాడు కదా. ఇతను ఉన్న కాలంలోనే 1975 అన్నమాట. ఓకేనా. ఈ 1975 లో మనకు నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కడ పోయినా సరే ఈ క్వశ్చన్ అయితే ఎక్కడ ఒక దగ్గర వస్తూనే ఉంటుంది. 1975 జూన్ 25, ఓకేనా, ఈ రోజు చీకటి ఉదాంతం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి చీకటి ఉదాంతం అంటే మిగతా నేషనల్ ఎమర్జెన్సీ అనేవి మనం చూసుకుంటే అవి యుద్ధాల కారణంగా విధించబడిన ఎమర్జెన్సీలు, కానీ ఇది అలా కాదు. ఈ 1975 జూన్ 25 అనేది బాహ్య అంతర్గతాల వల్ల, అంటే మన దేశ భద్రతకు ముప్పు ఉందని చెప్పి అప్పటి ప్రధాని ఎవరు ఉన్నారు అంటే ఇందిరాగాంధీ గారు అయితే ఉండడం జరిగింది అనమాట. అప్పుడు రాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతున్నారంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కొనసాగుతున్నారు. సో ప్రధానమంత్రి మనకు ఇందిరాగాంధీ మేరకు ఆజ్ఞ వరకు ఈ యొక్క రాష్ట్రపతి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉన్నాడు కదా, ఇతని నేతృత్వంలో 1975 జూన్ 25 నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. ఓకేనా. ఇది రెండవది అన్నమాట. సెకండ్ నేషనల్ ఎమర్జెన్సీ మనకు చాలా సెకండ్ ఎమర్జెన్సీ అండ్ బాహ్య అంతర్గతాల వల్ల విధించబడిన మొదటి ఎమర్జెన్సీ ఏమిటంటే మనకి ఒక 1975 జూన్ 25 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం ఇది చూసుకున్నాం కదా. అయితే ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఇటీవల కూడా వార్తలు తెలిసిందండి. అది దేనికోసం అంటే ఈ 1975 జూన్ 25 వచ్చేసి ఇప్పుడు ఈ 2025 జూన్ 25 కి 50 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా. 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని వార్తలు నిలిచిన నేషనల్ ఎమర్జెన్సీ ఏదంటే 1975 జూన్ 25 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అప్పుడున్న రాష్ట్రపతి ఎవరు సార్ అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అని గుర్తుపెట్టుకోండి. అప్పుడున్న ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే ఎవరు? ఇందిరాగాంధీ గారు అయితే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకోసం విధించేస్తారంటే యుద్ధాల కారణాల వల్ల అంటే కాదండి, యుద్ధాల కారణాల వల్ల బాహ్య అంతర్గతాల వల్ల మన దేశ భద్రతకు ముప్పు ఉందని చెప్పి విధించడం అయితే జరిగిందన్నమాట. మొదటి మన నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఎప్పుడు 1962లో విధించారు. అప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ అయితే ఉన్నారు. అప్పుడు చైనా ఇండియాకి యుద్ధం వల్ల విధించబడింది. ఇది బాహ్య అంతర్గతాల వల్ల విధించబడింది అన్నమాట. మరి ఇది నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏ ఆర్టికల్ మనకు 352 ఆర్టికల్ కింద అయితే విధిస్తారు కదా. ఈ 352 ఆర్టికల్ కింద అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరు? నీలం సంజీవన్ రెడ్డి. చాలా మందికి తెలుసు కదా, ఇతను మన తెలుగు రాష్ట్రం చూసుకోవడం. నీలం సంజీవన్ రెడ్డి ఎప్పుడు 1977 నుండి 1982 మధ్యలో, ఓకేనా, 1977 నుండి 1982 మధ్యన రాష్ట్రపతి అయితే పదవి కాలం కొనసాగించాడు. ఎవరు? నీలం సంజీవన్ రెడ్డి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే జ్ఞాని జైల్ సింగ్, ఓకేనా, ఎవరు? జ్ఞాని జైల్ సింగ్. ఇతను వచ్చేసి 1982 నుంచి 1987 మధ్యలో, ఓకేనా, 1982 నుంచి 1987 మధ్యలో ఇతను రాష్ట్రపతిగా ఉన్నాడు. ఇతను రాష్ట్రపతిగా ఉన్న సమయంలో మన ఎవరు? ఇందిరాగాంధీ గారు ఉన్నారు కదా, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరొకసారి కూడా ఎన్నిక అవడం జరిగింది 1984 సంవత్సరంలో. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్ వెంకటరమణ్. ఇతను వచ్చేసి రాష్ట్రపతిగా ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగాడు సార్ అని చెప్పి మనం చూసుకుంటే 1987 నుండి, ఓకేనా, ఈ 1987 నుండి 1992 వరకు అయితే ఇతను రాష్ట్రపతిగా అయితే కొనసాగడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్ వెంకటరమణ్ గారు ఉపరాష్ట్రపతిగా తక్కువ కాలంలో పనిచేసిన వ్యక్తిగా 2వ స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో వివి గిరి ఉన్నారు కదా, 2వ స్థానంలో ఆర్ వెంకటరమణ్ అయితే నిలిచాడు ఉపరాష్ట్రపతిగా. 3వ స్థానంలో ఇప్పుడు జగదీప్ ధన్కర్. సో రాష్ట్రపతిగా ఇతను ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి మనం చూసుకుంటే 1985 నుండి 1992 వరకు అయితే విధించడం, రాష్ట్రపతిగా అయితే విధులను అయితే నిర్వహించాడు. ఈ యొక్క 1992 ఇంపార్టెన్స్ ఏంటంటే అప్పుడు మనకు 1992 అప్పుడు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కూడా వచ్చింది కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరు? డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. ఇతను వచ్చేసి 1992 నుండి 1997 మధ్యలో అయితే రాష్ట్రపతిగా అయితే పదవి కాలం అయితే కొనసాగించాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 10వ వ్యక్తిగా కేఆర్ నారాయణ అనమాట. ఈ కేఆర్ నారాయణ వచ్చేసి 1997 నుండి 2002, ఓకేనా,
1997 నుండి 2002 వరకు రాష్ట్రపతిగా సేవలు అందించిన వ్యక్తి ఎవరు అని చెప్పి మనం చూసుకుంటే ఎవరండి, కేఆర్ నారాయణ గారిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పర్సన్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్, చాలా మందికి పరిచయస్తులు, చాలా గొప్పవాడు. అతను ఎవరు అంటే మనకు ఎవరండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నమాట. ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది. అతను ఏమని పిలుస్తారు, మిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇతను వచ్చేసి ఎప్పటి నుండి ఎప్పటి వరకు 2002 నుంచి 2007 వరకు 2002 నుండి 2007 వరకు అయితే రాష్ట్రపతిగా కొనసాగాడు. మనం ప్రయోగాలు ఈ రాకెట్లు పంపడం ఇవి చేస్తూ ఉంటాం కదా. ఇస్రోకి ఏం చెప్పారంటే మనము ఎక్కడెక్కడో దేశాల సలహా తీసుకోవడం ఏంటి, ఎక్కడెక్కడో ప్రయోగించడం ఏంటి, ఒక్కసారి మీరు తెలుసుకొని మన ఇండియాలోనే ప్రయోగిద్దాం, మన ఇండియాలోనే ప్రయోగం చేద్దాము అని చెప్పి ఉపగ్రహాలు తయారు చేయడానికి ఎంతో సపోర్ట్ మద్దతు ఇచ్చిన వ్యక్తి, ఎంతో తోడ్పాటుతో ఎంతో కృషి చేసిన వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చాలా గొప్ప పర్సన్ ఆయన. ఓకేనా. మిసైల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు కదా. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతిభా పాటిల్. ఓకేనా. ఈ ప్రతిభా పాటిల్ అనే వ్యక్తి 12వ వ్యక్తి అన్నమాట. ఓకేనా. 12వ పర్సన్ గా ప్రతిభా పాటిల్ గారు 2007 నుంచి మనం చూసుకుంటే ఎప్పటి నుండి 2007 నుండి 2012 వరకు అయితే సేవలు అందించడం జరిగింది అన్నమాట. సేవలు అందించారు. సో మనం చూసుకుంటే మన భారతదేశంలో రాష్ట్రపతుల్లో మహిళా రాష్ట్రపతిగా మొదటి రాష్ట్రపతిగా సేవలు అందించిన వ్యక్తి ఎవరు అంటే మనం చూసుకుంటే ప్రతిభా పాటిల్ గారు అన్నమాట. ఓకేనా. ప్రతిభా పాటిల్ గారు మొదటి మహిళా వ్యక్తి అన్నమాట, రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అందించారండి మనం చూసుకుంటే 2007 నుండి 2012 వరకు అయితే వీరు సేవలు అందించడం అనేది జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రణబ్ ముఖర్జీ అన్నమాట. ఈ ప్రణబ్ ముఖర్జీ ఎప్పటి నుండి అంటే 2012 నుండి 2017 వరకు 2012 నుండి 2017 వరకు రాష్ట్రపతిగా సేవలు అయితే అందించడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే రామ్నాథ్ కోవింద్. ఇతను ఎన్నో పర్సన్ 14వ వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. 14వ వ్యక్తి రామ్నాథ్ కోవింద్ అన్నమాట. ఇతను చూసుకుంటే 2017 నుండి 2022 వరకు 2017-2022 వరకు అయితే ఇతను రాష్ట్రపతిగా సేవలు అందించాడు. ఎన్నో బాగా చేశాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే చివరిగా 15వ వ్యక్తి, మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్నమాట. భారతదేశం స్వతంత్రం 1947 వచ్చింది కదా, అప్పటి నుండి ఈ 2025 వరకు ప్రస్తుతం వరకు అయితే 15వ వ్యక్తిగా రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. మన భారతదేశంలో 2వ మహిళా వ్యక్తి ఎవరంటే ద్రౌపది ముర్ము గారు. అదే మొదటి దళిత మహిళ ఎవరు రాష్ట్రపతిగా నిలిచారంటే ద్రౌపది ముర్ము గారు. ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వారు అని చెప్పి చూసుకుంటే మనకు ఒడిశా రాష్ట్రం అన్నమాట. భారతదేశంలో మహిళా రాష్ట్రపతులు ఎంతమంది పనిచేశారంటే ఇద్దరు. మొదటగా ప్రతిభా పాటిల్, రెండోది ద్రౌపది ముర్ము. మరి భారతదేశంలో రాష్ట్రపతిగా విధులను నిర్వహించిన మొదటి దళిత మహిళ ఎవరు అని చెప్పి మనం చూసుకుంటే ద్రౌపది ముర్ము గారు. ఈమె ఏ రాష్ట్రానికి చెందిన ఆమె? ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు అని చెప్పుకోవచ్చు. ఒడిశాలో ఫేమస్ ఏంటి? కొనార్క్ టెంపుల్. ఈ కొనార్క్ టెంపుల్ మనకు 2023లో మనకు G20 సమావేశం జరిగింది కదా. ఈ G20 సమావేశంలో బ్యాక్గ్రౌండ్ లో కొనార్క్ టెంపుల్ కూడా వివరించారన్నమాట. అలాగే రీసెంట్ గా జరిగినట్టు బ్రిక్స్ సమావేశం ఉంది కదా, ఇక్కడ బెల్జియం లో జరిగింది కదా. ఆ బెల్జియం లో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంలో కూడా ఎన్నోది 17th బ్రిక్స్ సమావేశం. అందులో కూడా మన కొనార్క్ టెంపుల్ కు సంబంధించిన చక్రాలు అవి ఉంటాయి కదా, అవి అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానుకగా కూడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు సార్ అంటే వచ్చిన వివిధ దేశాధినేతలు ఉంటారు కదా, వారికి అయితే ఇవ్వడం జరిగింది. సరే ఓకే సార్, మన బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉంటాయి అంటే మనకు బ్రెజిల్ ఉంటుంది, రష్యా ఉంటుంది, ఇండియా ఉంటుంది, చైనా ఉంటుంది. రీసెంట్ గా ఏం జాయిన్ అయింది కదా, ఆ దేశం ఏమిటి అని చెప్పి చూసుకుంటే మనకు సౌత్ ఆఫ్రికా 2010 జాయిన్ అయింది కదా. 10లో ఏ దేశం జాయిన్ అయింది? సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. సో మరి బ్రిక్స్ బ్రెజిల్ ఉన్నది. ఓకేనా. ఓకే, జాయిన్ అయింది. అయితే బ్రెజిల్లో మనకు ఈ యొక్క బ్రిక్స్ అయితే జరిగిందన్నమాట సమావేశం. బిఫోర్ వచ్చేసి రష్యాలో జరగడం జరిగింది. ఈ బ్రిక్స్ సమావేశానికి అటెండ్ కాని వారు ఎవరంటే ఇద్దరు. అందులో ఒకరు వర్చువల్ గా అటెండ్ అయిన వారు ఎవరంటే రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ అనమాట. అసలు హాజరే కాని వ్యక్తి అంటే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతిగా ఎక్కువ కాలం సేవలు అందించిన వ్యక్తి అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నిలిచారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే
మనకు తక్కువ కాలము రాష్ట్రపతిగా సేవలు అందించిన వ్యక్తి ఎవరంటే జాకీర్ హుస్సేన్ గారు అయితే నిలిచారన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క మనకు నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఈ నేషనల్ ఎమర్జెన్సీ మనకి ఎప్పుడెప్పుడు 3 times జరిగాయి, మీకు 2 times చెప్పాను. ఆ 3rd time ఎప్పుడు అంటే మనకు ఇదిగో అండి, ఇక్కడ ఎవరు వివి గిరి పనిచేసే సమయంలోనే, ఓకేనా, వివి గిరి పనిచేసే సమయంలోనే సెకండ్ అన్నమాట 1971 లో, ఓకేనా. 1971 లో రాష్ట్రపతిగా వివి గిరి గారు అయితే ఉన్నారు, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు జరిగిందంటే అప్పుడు మనకు పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి యుద్ధం వలన నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది. మొదటి నేషనల్ ఎమర్జెన్సీ ఎవరి కాలంలో ఎవరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు విధించారంటే మొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు, మనకు చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. 1962 సంవత్సరంలో చైనాకి ఇండియాకి యుద్ధం వల్ల మొదటిసారిగా నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది అనమాట. రెండోసారి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చి మనం చూసుకున్నట్లయితే 1971 సంవత్సరంలో ఇండియాకి మరియు పాకిస్తాన్ కి యుద్ధం వల్ల విధించారు. అప్పుడు విధించబడిన రాష్ట్రపతి ఎవరున్నారంటే వివి గిరి గారు ఉన్నారు. అలాగే వచ్చేసి ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారని చెప్తే మనకి ఇందిరాగాంధీ గారు ఉండడం అయితే జరిగింది. మరి మూడోసారి నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధించేస్తారని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు, అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు అయితే ఉన్నారు. రాష్ట్రపతిగా వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క 1962, 1971 వచ్చేసి మనకి యుద్ధాల కారణాల వల్ల నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తే 1975 జూన్ 25న విధించబడిన నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి బాహ్య అంతర్గతాల వల్ల విధించబడిన నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ కింద వివరిస్తారు అంటే విధిస్తారు సార్ అని చెప్తే ఈ నేషనల్ ఎమర్జెన్సీ విధించే ఆర్టికల్ 352 అన్నమాట. ఇప్పటి వరకు మనం భారతదేశంలో 3 సార్లు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించబడింది. అలాగే మన 356 ఆర్టికల్ ఏమిటి తెలియజేస్తుంది అంటే ఇది మనకు ప్రెసిడెంట్ రూల్ అంటే కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అనమాట. ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించారు భారతదేశంలో అంటే 100 times అబోవ్నే, ఓకేనా, 100కు ఎక్కువగానే మనకు విధించడం జరిగింది. ఎక్కువగా విధించబడిన రాష్ట్రం ఏమిటి మన భారతదేశంలో అని చూసుకుంటే మణిపూర్ అయితే 11 సార్లు అయితే విధించబడింది. ఇప్పుడు రీసెంట్ కూడా విధించబడింది కదా, కుకీ మేతి లాంటి తెగల వల్ల ఆ యొక్క గొడవల వల్ల కూడా రాష్ట్రపతి పాలన అయితే విధించబడింది. ఎక్కువగా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే మణిపూర్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. మణిపూర్ యొక్క సీఎం ఎవరు అంటే బీరేన్ సింగ్ గారు ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ 1970 ఉంది కదా, 1975 వచ్చేసి మనకు బాహ్య అంతర్గతాల వల్ల అయితే విధించబడింది. మరి 360 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే ఆర్థిక ఎమర్జెన్సీ, ఫైనాన్స్ ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తుంది అనమాట. ఈ ఫైనాన్స్ ఎమర్జెన్సీ మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించారని అడిగితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మన భారతదేశంలో అటువంటి ఎమర్జెన్సీ అనేది విధించబడలేదు. ఎమర్జెన్సీలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు, రాష్ట్రపతి పాలన కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ విధించారు, కానీ ఆర్థిక ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటి వరకు అయితే విధించలేదు. అది మీరైతే గుర్తు పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనమైతే ఇది ఈ యొక్క వీరికి సంబంధించినటువంటి సమాచారం. ఎవరికి? రాష్ట్రపతికి అత్యధిక కాలం పనిచేసిన వారు రాజేంద్ర ప్రసాద్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా సేవలు అందించిన వారు జాకీర్ హుస్సేన్ అన్నమాట. మరి ఈ రాష్ట్రపతుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు సార్ అంటే 2 మహిళలు ఉన్నారు. మొదటి మహిళ ఎవరు అని చెప్తే ప్రతిభా పాటిల్, రెండవ మహిళ ఎవరు అంటే ద్రౌపది ముర్ము అనమాట. మరి ఇందులో భారతదేశంలో మొదటి దళిత మహిళ ఎవరు సార్ అంటే ద్రౌపది ముర్ము. ఆమె ఏ రాష్ట్రానికి చెందిన అంటే ఒడిశా రాష్ట్రానికి చెందిన స్త్రీ అని చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రపతి అనేది వీరు ఉండేది ఎక్కడ స్థలం అంటే మనకు ఢిల్లీలోని రాజ్భవన్ లో అయితే వీళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది మనకు రాష్ట్రపతిలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అయితే 2022 ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇప్పుడు కూడా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే కొనసాగుతున్నారు. ఒకసారి చూడండి మీరు, ఇది మీకు అవసరమైతే ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ కదా. ఇంతమంది మొత్తం మన భారతదేశంలో రాష్ట్రపతులు 1947 టు ఇప్పటి వరకు అంటే మనకు 15 మంది ఉన్నారు. అత్యధిక కాలం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అతి తక్కువ కాలం చూసుకుంటే జాకీర్ హుస్సేన్, మరియు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ద్రౌపది ముర్ము. మరి భారతదేశంలో మహిళలు ఎంతమంది పనిచేశారంటే 2. ఒకరేమో ప్రతిభా పాటిల్ గారు పనిచేశారు. ఈమె వచ్చేసి 12వ వ్యక్తిగా 12వ రాష్ట్రపతిగా అయితే సేవలు అందించారు. ప్రజెంట్ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు అయితే సేవలు అందిస్తున్నారు. ఇందులో దళిత మహిళ ఎవరు అంటే మనకు ప్రజెంట్ సేవలు అందిస్తున్నటువంటి ద్రౌపది ముర్ము వచ్చేసి మనకు
15వ వ్యక్తిగా అని చెప్పి చూసుకోవచ్చు అనమాట. సరే, మరి నేషనల్ ఎమర్జెన్సీ విధించబడింది కదా, ఎవరి కాలంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఎక్కువగా విధించబడిందని మనం చూసుకున్నట్లయితే మొదటి నేషనల్ ఎమర్జెన్సీ 1962లో రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అవుతున్నాడు. అప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది చైనా మరియు ఇండియా యుద్ధాల కారణాల వల్ల. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ ఉండడం జరిగింది. రెండోసారి ఎప్పుడు విధించారు సార్ అంటే 1971లో రాష్ట్రపతి వివి గిరి గారు అయితే ఉన్నారు. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయితే ఉండడం జరిగింది. రెండోసారి ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది. మూడో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనకు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రిగా అయితే ఉన్నారు. 1975 జూన్ 25 అయితే ఈ యొక్క బాహ్య అంతర్గతాల వల్ల అయితే విధించబడిన నేషనల్ ఎమర్జెన్సీ. 1962 వచ్చేసి చైనా ఇండియా వార్, 1971 వచ్చేసి పాకిస్తాన్ ఇండియా వార్ వలన విధించబడింది. కానీ బాహ్య అంతర్గతాల వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందని విధించబడిన రాష్ట్రపతి ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఏంటి అని చెప్పి చూసుకుంటే మనకు 1975 జూన్ 25. ఈ 1975 జూన్ 25 మనకు ప్రస్తుతం ఈ 2025 జూన్ 25 వచ్చేసి 50 years పూర్తి అయితే చేసుకోవడం జరిగింది అనమాట. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మాకు తెలియని, మీకు తెలిసినవి కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలియని ఏమైనా ఉంటే. సో ఇవి మనకు సంబంధించిన ఇంపార్టెంట్, మనకు రాష్ట్రపతి, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపతికి సంబంధించిన ఇంపార్టెంట్ ముఖ్యమైన సమాచారం అన్నమాట. ఓకేనా? మనం ఏమేమి చూస్తాము, రాష్ట్రపతి ప్రథమ పౌరుడని చూస్తాము, రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ ఎన్నో భాగంలో ఉంటుంది, 5వ భాగంలో ఇక్కడ నుండి 50 నుండి 62 వరకు ఉంటుందని చూసాము. అలాగే రాష్ట్రపతిలో ఎవరు ఎక్కువ కాలం పనిచేశారు, సేవలు అందించారు, ఎవరు తక్కువ కాలం సేవలు అందించారు, అలాగే ప్రస్తుతం సేవలు అందిస్తున్న రాష్ట్రపతి ఎవరో కూడా మనకు తెలుసుకున్నాం కూడా. అలాగే ఇందులో ఎంతమంది స్త్రీలు సేవలు అందించారు మనకు రాష్ట్రపతి అంటే ఇద్దరు అని తెలుసుకున్నాం. మొదటి వ్యక్తి ప్రతిభా పాటిల్ గారు, రెండో వ్యక్తి ప్రస్తుతంలో ద్రౌపది ముర్ము గారు అని తెలుసుకున్నాం. ఇందులో మొదటి దళిత వ్యక్తి రాష్ట్రపతి ఎవరు అంటే మనకు ద్రౌపది ముర్ము గారు అని తెలుసుకున్నాం. సో మనం ఈ రాష్ట్రపతికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎక్కడ కూడా లేకుండా మొత్తం పూర్తిగా తెలుసుకున్నాం. మీకు ఇందులో ఏమైనా తెలియని ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మీకైతే వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్, నాకు చేసే షేర్, మీరు చేసే సపోర్ట్ నాకు ఎంతో బూస్టింగ్ లా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఏమైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.